నా ప్రియమైన విద్యార్థులకు 2002 వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తే. మీరందరూ చూస్తే మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని అనుకుంటున్నా. నేను యాక్చువల్గా నేను ఎప్పుడూ అంటే మా 10th బ్యాచ్ కూడా నేను ఇలా చేయాలని ఆలోచన ఉండి నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను. అసలు నేను చేయలేకపోయాను. మీరు నాకు మెసేజ్ వచ్చింది, తర్వాత పిల్లలు కూడా ఫోన్ చేశారు. చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అయ్యో నేను ఇంకా వీళ్ళకంటే చాలా వెనకబడిపోయి ఉన్నానే అన్న బాధ కూడా అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ నుంచి వాళ్ళు టచ్లో ఉండి చేద్దాము అందరు కలవండి అని. అది ఇంకా మా సక్సెస్ కాలేదు. అయితే నేను 2001 ఆగస్టులో ఖమ్మం డిస్ట్రిక్ట్ 30వ తారీఖు పాకాల ఫారెస్ట్ చూసి పాకాల ఫారెస్ట్ చూసి నాకు భయం వేసేది. నేను నిజంగా వాస్తవానికి 2001లో ఈసీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయమ్మా. తర్వాత ఇది ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 11:30 ఆ టైంలో లాస్ట్ డేట్ రోజు మేము ట్రైబల్ వెల్ఫేర్ అప్లై చేసాము. చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను హైదరాబాద్కి. ఆ ఇంటర్వ్యూలో దాదాపు ఒక 3 members మాత్రమే సెలెక్ట్ అయ్యాము. ఎక్కడ ప్లేస్ అంటే కొత్తగూడ అని చెప్పారు. నాకేమొద్దు సార్, నాకు ఖమ్మం జిల్లా సుదిమల్ల ఇస్తే నేను జాబ్ చేస్తానే, లేకపోతే వెళ్ళిపోతా అని చెప్పాను. బిఎల్ నరసింహ సార్ అని చెప్పి డిఎస్ ఉండే సార్ అన్నారు, అదేంటమ్మా నువ్వు జాబ్ వచ్చింది నువ్వు అట్లా అంటున్నావు ఏంటంటే, నాకు వద్దు సార్, నేను ఆల్రెడీ నేనంటే డిగ్రీ అయిపోగానే కాలేజెస్లో స్కూల్స్లో ట్యూషన్స్ అలా చెప్పేదాన్ని. అలా చేస్తూనే అమ్మ 10 నిమిషాల్లో అన్నారు నరసింహన్ సారు. నేను మళ్ళీ వెళ్ళి సార్ అయినా నాకు వద్దు సార్, నాకు జాబ్ వద్దు అంటే, నేను అక్కడ ఉండగానే సార్ నూర్జహాన్ మేడం గారికి ఫోన్ చేశారు. అమ్మ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నాను, నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పించుకో అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను జాయిన్ కావడానికి వస్తూ ఈ పాకాల ఫారెస్ట్ ఏరియాని చూసి అక్కడి నుంచి దాదాపుగా నేను స్కూల్లో అడుగు పెట్టే వరకు ఏడ్చాను. మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి వచ్చాము. వచ్చిన తర్వాత మేడం దగ్గర జాయిన్ అయ్యాము. తర్వాత నాకు హాస్టల్కి వెళ్ళాము. ఆ భోజనం వాళ్ళతో పాటు కలిసి తిన్నాను. కానీ నాకు భయం వేస్తుంది. నేను ఎప్పుడు హాస్టల్లో ఉన్నదాన్ని కాదు, అంతా అప్ అండ్ డౌన్ అన్నట్టు. మదర్ దగ్గర ఉండే తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మో ఈ హాస్టల్ ఏంది అంటే, నాకు ఒకసారి 7th వస్తేనే అమ్మ వాళ్ళు పంపించలేదు. మండల్లో టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటే రెసిడెన్షియల్లో ఇస్తాం సీట్ అంటే నాన్నగారు పంపించలేదు. ఇక భయం వేసింది నాకు, ఈ హాస్టల్ ఏంది, నేను ఇక్కడ ఉండాల్సింది ఏంటి, వీళ్ళందరిని వదిలిపెట్టి అనేసి నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పేసి మేడం దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పాను. అదేంటమ్మా జాబ్ ఉండి వెళ్ళిపోతా అంటున్నావు అని చెప్పేసి అన్నారు. లీవ్ పెట్టేసి వెళ్ళిపోయా. లీవ్ పెడుతుంటేనే మేడం వాళ్ళు అన్నారు నాకు, అంటే ఈ అమ్మాయికి తెలియదు కావచ్చు శాలరీ కట్ అవుతుంది అంటే, నాకు శాలరీ కాదు మేడం నేను వెళ్తాను మళ్ళీ వస్తాలేండి అనేసి నేను వెళ్ళిపోయి దాదాపు 5 రోజుల వరకు రాలేదు. మళ్ళీ September 5th రోజు అప్పుడు ఇంటికి వెళ్ళి మా అమ్మకు ఒకటే చెప్పాను, అమ్మ నేను చాలా దూరం ఉంది ఫారెస్ట్, ఆ పిల్లలు అదంతా వాతావరణం చూస్తే నాకు భయం వేస్తుంది, నేను చేయలేవను. నీకు అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు, ఒక గంటకి నాకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ట్యూషన్ జస్ట్. అయితే నేను ఇంకో గంట కష్టపడైనా నీకు అప్పుడు 6500 ఏమో శాలరీ ఇక్కడ, నాకు ఆల్రెడీ 8000 10,000 అక్కడ ఉన్నప్పుడే సంపాదించేదాన్ని. నాకు వద్దమ్మా నేను నీ దగ్గరే ఉంటాను, ఖమ్మంలోనే చేస్తాను, ఇంకో కాలేజ్ అయినా చూసుకుంటానని చెప్పాను. అంటే సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పేసింది. కానీ మా సిస్టరు వదలలేదు. లేదు నీకు గవర్నమెంట్ జాబ్ అంటే మళ్ళీ రాదు, ఎలా ఉంటుందో ఏమో అనేసి నాకు చెప్పినటువంటి టీచర్లతో చెప్పించింది. ఒక మ్యాథ్స్ సార్లు ఉండే ఇద్దరు, కోటిరెడ్డి సారు బ్రహ్మారెడ్డి సార్ అని, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్పారు వాళ్ళు, అమ్మ అట్లా కాదు రా, నువ్వు వెళ్ళాలి రా, నువ్వు ముందు జాయిన్ కారా, తర్వాత చూద్దు, డిఎస్సి వస్తుంది రా, వచ్చేద్దు రా అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను అప్పుడేంటి అంటే ఇంకొక నెల రోజుల్లో 15 రోజుల్లో డిఎస్సి రిజల్ట్స్ వస్తాయి, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ దీంట్లో అడుగు పెట్టాను.
నెల రోజుల్లో వెళ్ళిపోతా అన్నదాన్ని, మధ్యలో 2-3 సార్లు కూడా అట్లా వెళ్ళిపోతా అనుకున్నదాన్ని. 12 సంవత్సరాలు ఇదే కాలేజీలో ఇదే స్కూల్లో పనిచేశాను. 2001 నుంచి 2012 వరకు, 2012 జూన్. అలా వచ్చిన తర్వాత సెప్టెంబర్ 5th అడిగి పెట్టాను. 5 రోజుల తర్వాత మళ్ళీ భయం, ఎట్లా ఏంటి అనేది. ఆ రూమ్లో ఉంచారు నన్ను. మేడం పక్క రూమ్లో నూర్జహాన్ మేడం ఉండేది, ఆ రూమ్లో 2 మేడమ్స్తో ఉంచేవాళ్ళు. సార్ భిక్షపత్ సార్, సురేందర్ సార్, సంపత్ సార్ వీళ్ళంతా ఉండేది. వీళ్ళందరూ నీకు ఏం భయం లేదమ్మా, మేము ఇక్కడే ఉన్నాము, నువ్వు టెన్షన్ పడుకోలేదు. భిక్షపత్ సారు, అమ్మా నేను మ్యాథ్సే చెప్తాను, నువ్వే మ్యాథ్స్, టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నీకు ఏది కావాలన్నా ఏదైనా ప్రాబ్లం అయితే నాదే బాధ్యత అని చెప్పేది. ప్రతిసారి అట్లా చెప్పేది. అవసరం అనుకుంటే ఏ చిన్న సలహా అయినా నేను సార్ని అడిగేది, దాదాపుగా వెళ్ళే వరకు కూడా. అట్లా ఇక్కడ మ్యాథ్స్ నేను చేశాను. 2001 ఈ బ్యాచ్ నాకు బాగా. అయితే ఈ రూమ్లోనే ఉంటాను కాబట్టి నేను బయటకి వెళ్ళిపోయాను. ఇంటికి ఒక 15 రోజులు, నెల రోజులకు ఒకసారి వెళ్ళేది. ఈవినింగ్ పూట వీళ్ళతో పాటే ఆటలు, వీళ్ళతో పాటే ఉండేది. కాకపోతే అదృష్టం ఏంటి అంటే, ఇప్పుడు నేను అంటే ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ఏం చెబితే అది వినేవాళ్ళు పిల్లలు. వాస్తవానికి ఈ బ్యాచ్ని పాప నేను 4 గంటలకు వచ్చేదాన్ని. ఈ రూమ్లోంచి 4 గంటలు క్లాస్కి వెళ్ళేదాన్ని. వెళ్ళి ఎప్పుడు అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా కానీ అప్పటికప్పుడు టకటగా చెప్పేది. బిట్స్ అట్లా ప్రాక్టీస్ చేయించే, కాన్సెప్ట్ చదవండిరా, బిట్స్ ప్రాక్టీస్ చేయండిరా. అయితే వీళ్ళు ఏంటి అంటే, మ్యాథ్స్ అనేది డెడ్ ఈజీ ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, మీరు కంపల్సరీ కాన్సెప్ట్ చదివి, ఫార్ములాస్ చదివి ఒక్కొక్క ప్రాబ్లం ఒక 4-5 టైమ్స్ రాయాలి. దీంట్లో చాలా మంది నన్ను తిట్టుకునేది. వాళ్ళు కంప్లైంట్స్ కూడా పోయినాయి మేడం దగ్గరికి, మేడం 5 టైమ్స్ రాయించుకుంది మేడం, మా నోట్స్లో అయిపోతున్నాయి అంటే. లేదురా నాన్న, మీరు అలా రాయాల్సింది, అలా రాస్తేనే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. అది ఒక అనుభవం చెప్పేదాన్ని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉండేది. ఆ టాపిక్ మా సార్ రోజు వచ్చి చూడకుండా రాయండి అమ్మా అనేది. నాకు వచ్చు సార్, నేను ఏం కాదులేండి అనేది. జస్ట్ ఎగ్జామ్లో పోతే పెన్ను పేపర్ పెడితే క్వశ్చన్ గుర్తు రాలేదు. సార్ దగ్గరకు వచ్చి, సారీ సార్, నేను మీరు రేపటి నుంచి మీరు 7 గంటలకు రమ్మంటే 7:15 వచ్చి కూర్చుంటాము అనేసి అట్లా కూర్చొని అలా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నీ వస్తాయి దాంట్లో. అట్లా దాన్ని అంత పర్ఫెక్ట్గా వస్తుంది, అందుకే మీకు ఇలా చెప్తున్నాం రా అని చెప్పేది. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ బ్యాచ్లో నాకు దాదాపు ఉన్న 12 వరకు చేసిన తర్వాత యాకపుర స్కూల్లో ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత ప్రమోషన్లో కాటారం వెళ్ళాను, అక్కడ 4 ఇయర్స్ చేశాను. తర్వాత హన్మకొండ స్కూల్ ఒక 2-3 మంత్స్ చేయగానే జేఎల్ ప్రమోషన్ వచ్చింది. తర్వాత సివై వరంగల్లో చేస్తున్నాను. అయితే ఇక్కడ పిల్లలందరూ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, అప్పుడు బ్యాచ్ నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా. అంటే ఏ స్కూల్లో చేసినా అంటే మీరు నాకు ఇవాళ ఏంటి అంటే, అసలు చూడగానే 1 కోటి సంపాదించినా ఇంత ఆనందం ఉండదేమో నాకు తెలుసు. బహుశా మీ అందరినీ చూసి ఇట్లా మీరు చేసినటువంటి దీనికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలాసేపు తొందరగా నేను సెట్ కాలేకపోయాను. మీ యొక్క ప్రేమాభిమానాలు చూసి మీరు మంచి ఇట్లా ఒక మంచి ఆలోచన వచ్చింది. మీరు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. నాకు ముందు సార్ వాళ్ళందరూ మీ పేర్లు కూడా ముందు వాళ్ళ పేర్లు కూడా కొంతమంది తెలిసి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. తర్వాత సార్లు కూడా చెప్పేది, వాళ్ళ ఇలా ఉండేది, ఈ బ్యాచ్ ఇలా ఉండేది అని. ఆటోమేటిక్గా ట్రెండ్ మారింది. ఇప్పుడు నేను మారింది కాదనట్లేదు, కాకపోతే మన యాటిట్యూడ్ మార్చుకోవద్దు. మనం అదే విధంగా చెప్తూ ఉండాలి, అదే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మారుతున్నప్పుడు చెప్తూ ఉండాలి, అమ్మా ఇలా కాదురా, ఇలా చేయాలి. మీరు జాగ్రత్తగా మంచి మీ ఒక ఉన్నటువంటి స్థానంలోని ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా, ఈ అవకాశం ఇచ్చినందుకు. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. నిజమేరా, అప్పుడు వచ్చినాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ కూడా ఒక 50 అయితే తర్వాత నేను డిఎస్సి వస్తుంది వెళ్ళిపోతుందన్న ఫిక్స్ అయిపోయాను. డిఎస్సి ఏంటంటే హాఫ్ మార్కులో 72.5 వచ్చినవి, హాఫ్ మార్కులో జాబ్ పోయింది. అయితే నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు రిజల్ట్ వచ్చినాక ఎట్లాగో ఈమె వెళ్ళిపోతుందని ఫిక్స్ అయి ఉన్నారు పాపం. నేను అలా ఇలా వస్తూ ఉంటే సార్లు మేడమ్స్, అయ్యో మేడంకి జాబ్ మిస్ అయింది